ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది కుర్రాళ్ళు చాలా గొప్ప తెలివితేటలు ఉన్నాయనుకుని ఎవరన్నా అలాంటి వాళ్ళు ఏదైనా పోస్ట్ పెడితే బూతులు తిడుతున్నారు. దానికి సమాధానమో దాన్ని ఎనలైజ్ చేయడమో అది కాదు ఇదని చెప్పడమో చేత కాదు. బికాజ్ దే హ్యావ్ నాట్ పొజిషన్ విత్ ఎనీ నాలెడ్జ్, ఎనీ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ లేదు వాళ్ళకి, ఎక్సెప్ట్ ఫిల్లీ లాంగ్వేజ్. అదేదో గొప్ప. లేదా మనం ఎవరిని తిట్టామో వాళ్ళకి వ్యతిరేకమైన పార్టీలో మనం ఉన్నట్లు లెక్క అని అంతే చూసినట్టే వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే కల్చర్ ఎలా తయారైందంటే వితౌట్ హ్యావింగ్ ఎనీ నాలెడ్జ్ రిగార్డింగ్ పాలిటిక్స్ ఆర్ సోషల్ అఫైర్స్, దీస్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పొజిషన్ విత్ గుడ్ నాలెడ్జ్ రిగార్డింగ్ సొసైటీ అండ్ పీపుల్. ఇలాంటి వేధవాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే సరైన ఎడ్యుకేషన్ ఇవ్వాలి, అది ప్రభుత్వం ఇవ్వాలి, తల్లిదండ్రులు ఇవ్వాలి. పోకిరీ లంచా కొడుకులను అందరినీ తిప్పుతుంటే సమాజం పాడైపోతుందండి. ఏం మాట్లాడినా దాన్ని ఎనలైజ్ చేయడం నేర్చుకోండి, సమాధానం చెప్పడం నేర్చుకోండి. మీకు తోచినట్టుగా బూతులు తిట్టడం, మీకు తోచినట్టుగా అట్రిబ్యూట్ చేయడం కాదురా పిచ్చనా కొడకల్లారా. ఇది తప్పుడు మాటే. ఇలా అంటే కానీ మీకు నాటదని చెప్తా ఉన్నాం.